అమ్మ దీంట్లో ఒక తాబేలు ఈదుతా ఉంది అవును చూడండి. సార్. దాని కాళ్ళు గాని చూసారంటే అది నేల మీద నడిచేటట్లేదు. అది ఉట్టి ఈదే దాని కోసమే ఉంది. ఓకే. ఓకే. దీన్ని పిగ్ నోస్ టర్టిల్ అంటారు. హుహుహు. లేదా ఫ్లై రివర్ టర్టిల్ అంటారు. ఓకే. ఇది ఒకటే స్పీసీ అన్నమాట ఫ్రెష్ వాటర్ టర్టిల్ అనేది. హుహుహు. మిగిలినవి మనకు సముద్రంలో దొరుకుతాయి. హ్మ్. ఫ్రెష్ వాటర్‌లో ఈ ఒక్క స్పీసీనే ఉందన్నమాట. ఓకే. ఇది ఒక్కసారి గుడ్డులోంచి పిగిలినాక హ్మ్. నీళ్ళలోకెళ్ళినాక మొగవి ఎప్పుడు మళ్ళీ నేల మీదకి రావు హుహు. జీవితంలో. హ్మ్. హ్మ్. ఫీమేల్స్ మెచ్యూర్ అయినాక ఉట్టి గుడ్లు పెట్టేదానికి అతి కష్టం మీద నేల పైకి మీదకొ వచ్చి హ్మ్. గుడ్లు పెట్టేసి మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళిపోతాయి. సో మనం టార్టాయిస్ చూసాం, టెరాపిన్ చూసాం, టర్టిల్ చూసాం. హ్మ్. ఇది నీళ్ళ బయట ఇష్టం పడదు కాబట్టి హ్మ్. అందుకని మేము దీన్ని తీసి హ్యాండిల్ చేయమన్నమాట. ఓకే. సో ఓకే. ఇది మాత్రం మీరు ఉట్టి దీంట్లో నుంచే చూస్తారు. చూడాలి. సో, వీటి నుంచి మీరు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు సార్? ఈ 3 కూడా డిఫరెంట్ డిఫరెంట్ జాతులు డిఫరెంట్ డిఫరెంట్‌గా నేల మీద స్విమ్మింగ్ ఇట్లా నీళ్ళల్లో లోపలే ఉండడం, కొన్నేమో వాటర్‌లో ఉండడం, కొన్ని నేల మీద ఉండడం. సో, ఇవన్నీ. వీటి నుంచి పిల్లలకి మీరు ఇక్కడికొచ్చే వాళ్ళకి ఏం చెప్తున్నారు? సో మనం టార్టాయిస్ మనం తాబేలు అని చెప్పి ఒక జనరలైజ్ స్టేట్మెంట్ ఇస్తున్నాం. హ్మ్. ఎన్ని అడాప్షన్స్ ఉన్నాయి, హ్మ్. ఎట్లా ఎవల్యూషన్లో కొన్ని ఉట్టి నీళ్ళలో ఉండేది ప్రిఫర్ చేస్తున్నాయి, హ్మ్. కొన్ని ఎందుకు నేల మీదకి వస్తున్నాయి, అవి ఎట్లా వేడి ఎట్లాగా అబ్జార్బ్ చేసుకుంటాయి, హ్మ్. ఇవి నీళ్ళలో ఉన్నప్పుడు వేడి ఎట్లా అబ్జార్బ్ చేసుకుంటాయి, హ్మ్. ఒకవేళ అది కానీ ఇరుక్కొని ఉంది అనుకోండి అక్కడ రాయి కింద, దానికి గాలి ఎట్లా తీసుకుంటుంది, హ్మ్. ఇవన్నీ నేర్పిస్తాం. ఇది ఓకే. చెప్పాను కాబట్టి నేను మీకు చెప్తున్నా. హ్మ్. ఇది ఒకవేళ గాలి చాలా సేపు నీళ్ళలోనే ఉండాలనుకోండి, హ్మ్. దాని తోక నుంచి కూడా గాలి తీసుకోగలుగుతుంది. ఓహ్! సో దానికి ఇట్ హ్యాస్ స్పెషలైజ్డ్ ఆర్గన్స్. దాంట్లో నుంచి కూడా ఇట్ కెన్ అబ్జార్బ్ ఆక్సిజన్, హుహుహు. నీళ్ళలో ఉన్న ఆక్సిజన్ లాక్కోగలుగుతుంది. హుహుహు.